బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురపాలెంలో మీసేవా కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు. గ్రామంలో మీసేవా కేంద్రంతో పాటుగా పక్కనే ఉన్న మరో 3 దుకాణాల తాళాలు పగలగొట్టి అందినికడికి దోచుకుని పరారయ్యారు. మీసేవా కేంద్రం తాళాలు పగలగొట్టి నగదు అపహరిస్తుండగా సీసీ కెమెరాల్లో దొంగల కదలికలు రికార్డయ్యాయి. తెల్లవారుజామున వరుసగా దుకాణాల తాళాలు పగలగొట్టి ఉండటంతో గమనించిన స్థానికులు దుకాణ యజమానులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. సీసీ కెమెరాలో రికార్డు అయిన ఫుటేజ్ ఆధారంగా దొంగలను గుర్తించే పనిలో పడ్డారు. మరోవైపు ప్రకాశం జిల్లాలో గత 2 రోజులుగా చిల్లర దొంగలు హల్చల్ చేస్తున్నారు. తాళాలు వేసిన ఇళ్లు, దుకాణాల్లో చోరీలకు పాల్పడుతూ అందినికడికి దోచుకెళ్తున్నారు. ఖమ్మం మండలం సూర్యేపల్లి గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడ్డారు. గ్రామానికి చెందిన గాలేటి వెంకట్రావు ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చొరబడ్డారు. బీరువా పగలగొట్టి అందులో ఉన్న 4.5 తులాల బంగారం, 35,000 రూపాయల నగదును దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలాగే ఎర్రగొండెపాలెం, గుర్రపుశాలలోని ఎస్సీపాలెంలోనూ అదే పరిస్థితి. కూలి పనుల కోసం ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిన కూలీల ఇళ్లను టార్గెట్ చేశారు. వరుసగా 10 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. చిన్న చిన్న బంగారపు వస్తువులు దోచుకెళ్లారు. కూలి పనులకు వలస వెళ్లిన వారికి తమ ఇంట్లో దొంగలు పడ్డారన్న సమాచారం తెలుసుకుని లబోదిబోమంటూ తిరిగొచ్చారు. దీంతో పోలీసులు గ్రామానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.